సంతోషం లేదు కదా. మానవుడు సంతోషం కొరకు ఏవేవో చేస్తూ ఉన్నాడు, రకరకాలైన పనులు చేస్తూ ఉన్నాడు. కానీ మనకు దేవుడిచ్చిన వాక్యం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం సంతోషంగా జీవించాలంటే, ఎప్పుడు ముఖంలో చిరునవ్వు ఉండాలంటే, ముఖంలో హృదయంలో సంతోషం. కొంతమంది పైకి నవ్వినా హృదయంలో ఏముంటుందో తెలుసా? వేదన ఉంటుంది. ఒకడు పైకి నవ్వుచుండినను హృదయంలో దుఃఖం ఉండక మానదు, సంతోషము తొదకేమైపోద్దంట? వ్యసనమైపోద్దండి. చాలామంది పైకి భలే నవ్వుతారు. బ్రదర్ బాగున్నావా? బాగున్నానండి. అంత అబద్ధమే. ఎక్కడో బాగలేరు, జీవితంలో ఎక్కడో సమస్యలు ఉన్నాయి. అసలు సంతోషం, నిజమైన సంతోషం, ఆనందంగా జీవించడానికి పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తున్న 4 ప్రాముఖ్యమైన విషయాలు. బైబిలు మన అనుదిన జీవితానికి, మన ఆనందమయ జీవితానికి చాలా దోహదపడే విషయాలు బైబిల్లో వ్రాసారండి. ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం సంతోషంగా జీవించడం కొరకు 4 విషయాలు. మొదటి విషయం, 4 రెఫరెన్స్లే, చాలా చిన్న వాక్యాలు, బలమైన మాటలు. ఈ 4 మాటలు మన జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. చూద్దాం, చూడండి. మొదటి విషయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో 13వ వచనం, 3:13 ఏమని చదవండి. సహోదరులారంటే సంఘానికి రాస్తున్నాడు. సహోదరులు కూడా ఉన్నారు బైబిల్లో. సహోదరులు అని వస్తే ఎవరు ఉంటారు అక్కడ? సహోదరులు కూడా. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనును, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి ఏం చేస్తున్నాను? అదండి, ఫర్గెట్ యువర్ ఫెయిల్యూర్స్. మొదటి ఆనందమయ జీవితానికి మొదటి సూత్రం ఏంటో తెలుసా? ఫర్గెట్ యువర్ ఫెయిల్యూర్స్. వెనుక ఉన్న ఓటములు మర్చిపోండి, వెనుక జరిగిన నిందలు మర్చిపోండి. జీవితంలో ఎక్కడ ఓడిపోయావో, ఎక్కడ తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఓటమి చూడవలసి వచ్చిందో, ఎక్కడ జీవితంలో పతనమైపోయావో మర్చిపోండి. వెనుక ఉన్నవి మరచి, కింద ఏం రాశాడు ఫుట్నోట్లో? లక్ష్య పెట్టబాకండి. ఒకప్పుడు జీవితంలో వచ్చిన ఒడిదొడుకులు, ఒకప్పుడు ఓటమి, ఒకప్పుడు ఎక్కడ నష్టపోయావో, ఎక్కడ ఓడిపోయావో కదండి. కొన్నిసార్లు మన సంతోషాన్ని హరింపజేసేది ఏంటో తెలుసా? వాళ్ళనప్పుడు ఓడిపోకుండా ఉంటే బాగుండేది, ఇంకెందుకు మరలా గుర్తుపెట్టుకుంటా. ఒక ఆమె 50వ పెళ్లి రోజు జరుపుకుంటుంది. ఎన్నో పెళ్లి రోజు? గోల్డెన్ జూబిలీ. మామూలు విషయమా చెప్పండి? 50వ సంవత్సరం ఏ రోజు? మామూలు విషయమా చెప్పండి? మామూలు విషయం చెప్పండి. ఆ పెళ్లి రోజుకు మమ్మల్ని అందరిని పిలిచింది. పిలిస్తే వెళ్ళాం. మంచి దమ్ బిర్యానీ, చక్కటి వాసన, చక్కటి ప్రార్థన జరుగుతూ ఉంది. సరే పాస్టర్ గారు అన్నారు, అమ్మ మీ అనుభవాలు కూడా చెప్పండి, ఎందుకంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అవి ఎట్లా ఉంటాయి? విలువైన సూచనలుగా ఉంటాయి. అంటే ఆయన లేచి భలే సంతోషంగా చెప్పాడు, 50వ సంవత్సరం పెళ్లి రోజు జరిపించుకునే భాగ్యాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు యేసయ్య. 50 సంవత్సరాలు మా వైవాహిక జీవితాన్ని దేవుడు ఎంతగా దీవించాడని భర్త దేవుని సన్నిధిలో సంఘం ఎదుట ఏం చేస్తున్నాడు? దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. ఇప్పుడు భార్య వంతు వచ్చింది. అమ్మ నువ్వు చెప్పు, నీ అనుభవాలు కూడా బలమైన విషయాలు చెప్పమండి. ఆమె ఏం చెప్పిందో తెలుసా పాస్టర్ గారు? ఒక్క తప్పు చేశాను పాస్టర్ గారు జీవితంలో. ఏమంటుంది? 50వ పెళ్లి రోజు దేవుని స్తుతించడానికి బదులుగా ఏమంటుంది? మొట్టమొదటి మాట, జీవితంలో ఒక్క తప్పు చేశాను పాస్టర్ గారు, అందరి ముందు తెప్పదు. ఏందమ్మా తప్పు? బిఏ పాస్ అయ్యి ఉంటే బాగుండేది పాస్టర్ గారు. అరే బిఏ పాస్ అయ్యి ఉంటే బాగుంటుందని ఏ సంవత్సరం చదువుతుందో తెలుసా? ఆమె 70 ఏళ్ళకి చదువుతుంది ఆ మాట. అంటే అప్పుడు దాకా ఆమె హృదయంలో అది ఆ ఓటమి ఆమె ఏం చేసుకోలేకపోతుంది? మరిచిపోలేకపోతుంది, జీర్ణించలేకపోతుంది.
గడిచిన వైఫల్యాలు మరిచిపోలేక అనుదిన జీవితంలో దేవుడిచ్చిన భాగ్యంలో ప్రభువుని ఏం చేయలేకపోతున్నారు? చాలామంది స్తుతించలేకపోతున్నారు, సంతోషంగా ఉండలేకపోతున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ ఉదయకాలం ఈ ఆరాధనలో కూర్చున్న నీ సంతోషం కూడా హరించి వేయకపోవడానికి కారణం, నీ సంతోషం నీలో లేకపోవడానికి కారణం ఎక్కడో జీవితంలో ఓటమిని గుర్తు చేసుకుంటూ బతుకుతాను కదా. పౌలు అంటున్నాడు, మీరు ఆనందంగా మీరు సంతోషంగా జీవించాలంటే ఫర్గెట్ యువర్ ఫెయిల్యూర్స్. మీ వెనక ఉన్న వైఫల్యాలన్నీ ఏం చేయండి? మరిచిపోండి. చూడండి బైబిల్ గ్రంథంలో యోసేపు ఏం చేశాడు చూడండి. ఆదికాండం, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆదికాండం 41వ అధ్యాయం. ఆదికాండము 41వ అధ్యాయం 50వ వచనం చదువుకుందాం. యోసేపు ఎంత మంచోడో చూడండి, మనకి ఎంత మంచి ఉదాహరణ. ఏ సంవత్సరాలు రాకమనుపు కరువు వస్తే ఏమైద్దో దేవునికి తెలుసు. ఎప్పుడు ఏది ఇవ్వాలో దేవుడు అది మనకు ఆ సమయంలో ఇస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు పెళ్ళి అవ్వగానే ఏందమ్మా ఏం సంతోషంగా లేవంటే, ఆడబుట్టారు ఫస్ట్ గారు పిల్లలు, మాకు పిల్లలు లేరు. అప్ప ఆయనకి తెలియదా? పెళ్లి చేసిన ఆయన పిల్లలు ఎప్పుడు ఇవ్వాలో తెలియదా? ఆడబుట్టారు పాస్టర్ గారు, పిల్లలు లేరని మా అత్త ఒకటే అంటుంది. మీ అత్త కంటే వాక్యం తెలియదు, నీకు తెలియదా? యేసయ్య నీకు తెలియదా? దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు ఆయన సమస్తమును నియమించి ఉన్నాడు. ఇంగ్లీష్లో ఒక మంచి కోరస్ ఉంటుంది. ఇన్ హిస్ టైమ్ హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైమ్. ఆయన సమయంలో ఆయన ప్రతిదీ, నీకెప్పుడు ఉద్యోగం ఇవ్వాలో అప్పుడు ఉద్యోగం ఇస్తాడు, నీకెప్పుడు ప్రమోషన్ ఇవ్వాలో ఆ సమయం ఉంది, నీకెప్పుడు పెళ్లి చేయాలో చేస్తాడు, నీకెప్పుడు బిడ్డనివ్వాలో ఇస్తాడు. ఆయన సమయం కొరకు కనిపెట్టుకొని ఉంటూ నేర్చుకోవాలి దేవుని బిడ్డలారా కదా. కొన్నిసార్లు త్వరపడకూడదు. తొందరపడి నడుచువాడు దారి తప్పిపోతాడంట. కరువు సంవత్సరాలు రాకమునుపు చూడండి, యోసేపుకు దేవుడు 2 బిడ్డలు ఇచ్చాడు. ఓను యొక్క యాజకుడైన పోతిఫెరా కుమార్తెగు ఆసెనతు అతనికి వారిని కనెను. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మరచిపోవునట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అంటే అర్థం ఏంటి? మరచుట. దేవుడు నా బాధ మరిచిపోయేటట్టు చేశాడని చెప్పి మనష్షే, మరిచిపోతున్నాను. చాలామంది దేవుని బిడ్డలు ప్రభు దగ్గరికి వచ్చారు కానీ ఇంకా గడిచిన వైఫల్యాలు, పలాని వారన్న విషయాలు మరిచిపోలేని స్థితిలో ఉన్నావేమో. మరవాలి, వెనక ఉన్నవి మరవాలి. జీవితంలో ఆనందంగా ఉండాలంటే నిన్న జరిగిన విషయాలు, నిన్న ఎవరు నిన్ను తిట్టారో, ఎక్కడ బాధ కలిగిందో, ఎవరు నిందలేశారో, ఎవరు నిన్ను అవమానపరిచారో, ఎక్కడ ఓడిపోయావో మరిచిపోవాలి. యోసేపు పెద్ద కుమారుడికి మరిచిపోయి అని పేరు పెట్టాడు. చిన్న కుమారుడికి ఏం పెట్టాడు తెలుసా? ఎప్పుడైతే మరిచిపోయాడో దేవుడు యోసేపుని ఏం చేశాడు? అభివృద్ధిలోకి నడిపించాడు. హల్లెలూయా. గడిచిన వైఫల్యాలు ఎప్పుడైతే మరిచిపోతావో దేవుడు నిన్ను అభివృద్ధి పదంలోకి నడిపించునుగాక. హల్లెలూయా. కాబట్టి జీవితంలో సంతోషంగా ఉండాలంటే, ఎప్పుడు ఆనందంగా ఉండాలంటే, ముఖంలో చిరునవ్వు చెరగకుండా ఉండాలంటే మొదట మనం చేయాల్సింది ఏంటో తెలుసా? వెనక ఉన్న ఓటమిని ఏం చేయాలి? మర్చిపోవాలి అంతే. మీకు ఒక ఉదాహరణ చూపిస్తా. ఈరోజు బెస్ట్ ఎగ్జాంపుల్ అది. బయట విషయాలు ఎందుకు, బైబిల్లో మాట్లాడుకుందాం. చూద్దాం. నిర్గమాకాండం చూడండి. దేవుని గొప్పతనాన్ని మనం ఎట్లా
మనం ఎట్లా గుర్తుపట్టలేకపోతున్నామో నిర్గమాకాండం 13వ అధ్యాయం. నిర్గమాకాండం 13వ అధ్యాయం నాకు భలే ఆశ్చర్యం వేసిద్దండి అసలు. నిర్గమాకాండం 13వ అధ్యాయం 17వ వచనం చూడండి. అమ్మ బాగా గుర్తుపెట్టుకో అమ్మ, నేను చదువుతాను తల్లి, మీరు పోటీ పడి చదవబాకండి. బాగా చూడండి బైబిల్ నేను చదువుతాను, ఎందుకంటే అందరికీ బాగా ఈ సబ్జెక్ట్ అర్థం కావాలి. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు, ఫరో ఏం చేయాలనుకున్నాడు? ప్రజల్ని. ఇక వాడు విసుగు పుట్టింది. ఎందుకు? ఐగుప్తులో 10 తెగుళ్ళ వల్ల నలగొట్టాడు దేవుడు. ఆఖరికి పెద్ద కొడుకు చచ్చిపోయాడు. పెద్ద దుమారం అయింది, ఏడుస్తున్నారు. ఫరో ప్రజలను పోనీయగా దేవుడు, ఎవరండి అక్కడ ఎవరున్నారు? ఏం చేశాడు దేవుడు? ఈ ప్రజలు యుద్ధం చూచున్నప్పుడు వారు పశ్చాత్తాపడి మళ్ళా ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను. దేవుడికి తెలుసు కొన్నిసార్లు నిన్ను ఏ మార్గంలో తీసుకెళ్లాలో, నిన్ను ఎట్లా తీసుకెళ్లాలో ఎవరికి తెలుసు? మనకంటే దేవుడికి తెలుసు బాగా, కదండి? అవునా కదా? పిల్లల్ని తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు? అప్పుడప్పుడు ఏం చేస్తారు? అరే నా వేలు పట్టుకొని ఏమంటారు? నా వేలు పట్టుకొని, ముఖ్యంగా ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ఎక్కువ క్రౌడ్ ఉంటే ఏం చేస్తారు చెప్పండి? నా వేలు వీడు మొదలుకే మాటిండు కదా. బాలుని స్వభావంలో మూఢత్వము సహజంగానే పుట్టిద్దంట. వాడేం చేస్తాడు? వేలు తీసి ఏం చేస్తుంటాడు? ఏసన్న గారిని కూడా వాళ్ళ నాన్న చెన్నైకి తీసుకెళ్ళాడంట. కొత్తగా చెన్నై తీసుకెళ్ళి, నాన్న చెన్నై పట్టణం చాలా మహా పెద్ద పట్టణం, తప్పిపోయావంటే దొరకవురా నాకని, నా వేలు పట్టుకో అని ఏం చేశాడంట? వేలు పట్టుకొనే నడువురా అని స్టేషన్ దిగి వేలు పట్టుకొని వెళ్తా ఉంటే కాసేపటికి వేలు ఇట్లా ఖాళీగా కనపడిందంట వాళ్ళ. వేలు ఖాళీగా ఉందంటే వీడు లేడా అని చెప్పి తిరిగి వెళ్ళి లేడు. లేడని చూస్తే అక్కడ స్టేషన్ దగ్గర బొమ్మలు ఆడించే వాళ్ళు ఉంటారుగా, ఆ బొమ్మలు ఆడించే వాళ్ళ మధ్యలో పోయి కూర్చున్నాడంట. పెటామని ఒకటి దాన్ని మళ్ళీ తీసుకొచ్చాడంట వాళ్ళ. తల్లిదండ్రులు పిల్లల్ని ఏం చేస్తారు చెప్పండి? జాగ్రత్తగా నడిపించడం కొరకు తీసుకెళ్తారు. తెలుసా? తల్లిదండ్రులకు తెలియదండి, దేవుడికి కూడా తెలుసు. ఫిలిస్తీన్ల దేశం మీదకి వీళ్ళని తీసుకెళ్ళాలంటే వీళ్ళకి ఏం తెలియదు? యుద్ధం తెలియదు. మరలా యుద్ధ వాతావరణం కనబడితే ఏడకి వెళ్ళిపోతారు? ఐగుప్తుకి వెళ్ళిపోతారేమో అని అనుకొని 18వ వచనం చూడండి. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమును నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై, చూసారా? దేవుడికి తెలుసుగా, తీసుకొచ్చాడు. తీసుకెళ్ళిన తర్వాత 14వ అధ్యాయం చూడండి. 14వ అధ్యాయంలో ఏం జరిగింది చూడండి. 14వ అధ్యాయం నేను చదువుతానమ్మా, చక్కగా మీరు చూడండి. 14వ అధ్యాయం నిర్గమాకాండం 14వ అధ్యాయం 10వ వచనం చూస్తాను నేను. 10వ వచనం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుడు చూచి మిక్కిలి భయపడి, నాకు భలే సంతోషం వేసింది ఇక్కడి వరకు. భయపడ్డారు కానీ ఏం చేశారు? వాళ్ళు ప్రార్థన చేశారు. భయపడి ఏం చేశారు చెప్పండి? ప్రార్థన చేసిన వాళ్ళు విశ్వాసంతో గట్టిగా ఉండాలిగా. దేవుడు చూసుకుంటాలే. ఐగుప్తులో 10 తెగుళ్ళు తీసి బయటికి తీసుకొచ్చిన దేవుడు, ఇక్కడ దేవుడు చూసుకుంటా గట్టిగా ఉండాలిగా. ఏం చేశారు చూడండి 11వ వచనం. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటకు రప్పించి, అబ్బా చూడండి ఏమంటున్నా, ఐగుప్తులో సమాధులు లేవని తెచ్చావా? దేవుడికి తెలీదో? సమాధి చేయాలంటే ఆడే చేసేవాడేగా. ఎంత గాడ్స్ ప్లాన్ని, దేవుని ప్రణాళికను చూడండి వీరు శంకించారు. చాలాసార్లు మనం కూడా అదే, కొన్నిసార్లు జీవితంలో సంతోషంగా లేక సనుగుతూ ఉంటారు, గొనుగుతూ ఉంటారు.
తర్వాత ఏమన్నారు చూడు, మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదమని. ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, ఈ అరణ్యమందు చచ్చుట కంటే. మళ్ళా ఏం గుర్తొచ్చింది వీళ్ళకి? బానిస బతికే. దేవుడు ఎంత స్వేచ్ఛగా బ్రతకమన్నా కొంతమందికి ఎప్పుడు బానిస బతికే, బానిస బతికే. మరలా ఐగుప్తు గుర్తుకొస్తావు. ఎందుకు ఐగుప్తు గుర్తుకొస్తుంది? అందుకని సనుగుతున్నారు, సంతోషం లేదు. మోషే ఏమన్నాడు తెలుసా? భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. హల్లెలూయా. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. హల్లెలూయా. ఈరోజు దేవుడే మీ పక్షమున యుద్ధము చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పాత విషయాలు మర్చిపోండి, వెనుక ఉన్న విషయాలు మర్చిపోండి. జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఫర్గెట్ యువర్ ఫెయిల్యూర్స్. ఓటమిని మర్చిపోండి. మరలా గతాన్ని పదే తవ్వుకోబాకండి. ప్రభువులో ఆనందించండి. యేసయ్య ఎవరో తెలుసా? మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? విలాప వాక్యాలు 3:23లో ఉంటుంది ఆ మాట. చదవండి ఆ మాట. విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 23వ వచనం. విలాప వాక్యాలు 3:23. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత అంటే ప్రతిరోజు ఆయనకు మన మీద క్రొత్తగా ఏం పడుతుంది? ప్రేమ పడుతుంది. నిన్న చూసినట్టుగా ఈరోజు చూసేవాడు కాదు, నిన్న జరిగినట్టుగా ఈరోజు జరగదు. దేవుడు నీ కోసం గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఈ తీర్మానం తీసుకోండి. వెనుక ఉన్నవి నేనేం చేస్తానో మరచిపోతాను. గట్టిగా చెప్పండి, వెనుక ఉన్నవి మరచిపోతాను. వెనుక ఉన్న ఓటములు, వెనక వేసిన నిందలు, వెనక జరిగిన తగాదాలు, వెనక జరిగిన అవమానాలు, నా తోడికోడలన్న మాటలు, మా ఇంట్లో వాళ్ళన్న మాటలు అన్నీ నేనేం చేస్తాను? మరిచిపోతాను. మరిచిపోయినట్టే ఉంటారు. కానీ కొంతమంది మరలా ఏం చేస్తుంటారు? ఐగుప్తు మరలా గుర్తుకు రాకూడదు. హల్లెలూయా. ఐగుప్తు చీకటి, ఐగుప్తు మరణం. దేవుని బిడ్డలకు ఐగుప్తు గుర్తు రాకూడదు. వెనుక ఉన్నవి మరవాలి. జీవితంలో సంతోషంగా ఉండాలంటే వెనుక ఉన్న ఓటమిని ఏం చేయాలి? మరిచిపోండి, తీసేసేయండి. మీ హృదయంలో నుంచి తీసేయండి, మీ జీవితంలో నుంచి తీసేయండి, మీ కుటుంబంలో నుంచి తీసేయండి. భార్యాభర్తలు కొంతకాలం ఎప్పుడు నువ్వు అప్పుడు అట్టు చేసావు, నువ్వు ఇప్పుడు అట్టు చేసావు, నువ్వు అట్టు చేసావు, నువ్వేం తక్కువ తిన్నావా, అసలు ఆ మాటలే రాకూడదు. వెనుక ఉన్న విషయాలు ఎప్పుడైతే మర్చిపోతారో, వెనుక ఉన్న ఓటములు ఎప్పుడైతే మర్చిపోతారో, దేవుడు మిమ్మల్ని సంతోషంతో సమాధానంతో నింపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయం ఒకటి, జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఏం నేర్చుకున్నాం? వెనుక ఉన్నవి ఏం చేయాలి? వెనక జరిగిన ఓటములు, వెనక జరిగిన నిందలు, వెనక జరిగిన అవమానాలన్నీ యేసు నామములో మరిచిపోవుదముగాక. రెండో మాట చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలస్సియన్స్ చాప్టర్ 3. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఒక్కనినొకడు సహించుచు ఒక్కనినొకడు క్షమించుడి. హల్లెలూయా. ఎంత బలమైన మాట అండి, ఎంత బలమైన మాట అండి. మనం సంతోషంగా ఉండాలంటే, నవ్వుతూ ఉండాలంటే, ఎవడైనను తనకు హాని చేశానని ఒకడు అనుకొని ఎడల, జీవితంలో హాని చేసేవాళ్ళు ఉంటారు, హాని చేసేవాళ్ళు ఉంటారండి. హేబేలుకి సొంత అన్నే ఏం చేశాడు? హాని చేశాడు. దావీదుకి సొంత కొడుకే అబ్షాలోమే ఏం చేశాడు? హాని చేశాడు.
దావీదును తన్నటానికే, దావీదును చంపటానికే వచ్చాడు. అమ్నోనుకి సొంత అన్నే అబ్షాలోమే చంపేశాడు. తామారు తన సహోదరిని సొంత అన్నే అమ్నోనే చెరిపేశాడు. జీవితంలో హాని చేసేవాడు ఉంటాడు. పోయిన వారంలో మిమ్మల్ని ఎవరు హాని చేశారో, మీకు ఎవరు హాని చేశారో తెలీదు. కొన్నిసార్లు భార్యకు భర్తే హాని చేస్తాడు, భర్తకు భార్యే హాని చేస్తుంది కదండి. మనకు భర్త చెబుతున్నాడు, ఎంత కష్టపడి నేను సంపాదించాను పాస్టర్ గారు, అన్నీ ఏం చేస్తుంది అర్థం కాల, నాకేమో అంత లెక్క పెట్టుకోవడం చేత కాదు, డబ్బులు లెక్క పెట్టుకోవడం చేత కాదు. నమ్మి తెచ్చిస్తే మొత్తం ఏం చేసిందో తెలుసా? బూడిదలో పోసిన పన్నీరు చేసిందండి. నా సంసారాన్ని సంస్కారం లేకుండా చేసిందండి, పాడు చేసిందండి. ఇప్పుడు నాది సంసారం కాదండి, ఒక శ్మశాన వాటిక. భయంకరమైన స్థితిలో నా భార్యే, నేను కట్టుకున్న భార్యే ఇంత హాని చేసిందండి. వాస్తవమే. తెలిసే కొన్ని, తెలియని ఎన్నో. పేపర్లో వచ్చే వార్తలు కొన్ని, రాని వార్తలు ఎన్నో కదండి. మా సొంతోళ్ళని వాళ్ళ ఇంటికి పంపించానండి, మా సొంతోళ్ళని వాళ్ళ ఇంటికి పంపించానండి, నా కూతురిని పాడు చేసి పంపించారండి కదా. వార్తల్లో వింటలేదా? వార్తల్లో చూడటం లేదా? ఎన్ని వార్తలు, ఇట్లాంటి వార్తలు, ఎన్ని భయంకరమైన విషయాలు. నమ్మి కట్టామండి, చీటిపాట నమ్మి కట్టామండి, కానీ మొత్తం మోసపోయామండి, అన్నీ మోసపోయామండి. హాని చేస్తారు, హాని చేస్తారు. హేబేలు అనుకుంటాడా మా అన్న కయ్యూనే, అరే ఇద్దరం ఒక పడక మీద పడుకున్నా, ఒక కంచంలోనే తిన్నా, ఒక మంచం మీద పడుకున్నా, అమ్మ ఒక తల్లి పాలు తాగేం, చక్కగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం, కుటుంబంలో ఒకటే ఉన్నాం, మా అన్నే చంపుతాడని హేబేలు అనుకుంటాడా? హాని చేస్తారు, హాని చేసేవాళ్ళు ఉన్నారు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఎవడైనను తనకు హాని చేశానని ఒకడు అనుకుని ఎడల ఒక్కనినొకడు ఏం చేయండి? సహించండి. ఒక్కనినొకడు ఏం చేయండి? క్షమించండి. రెండవది, ఆనందమయ జీవితానికి రెండవ సూత్రం క్షమించండి. ఫర్గివింగ్ అదర్స్. క్షమించండి, క్షమించండి. కొన్నిసార్లు సొంత ఇంట్లోనే హాని జరుగుతూ ఉంది, కుటుంబంలో సొంత పిల్లలే కదండి, పిల్లలే, మన పిల్లలే. ఎవరో పెట్టలేదంట కంట్లో పొల్ల, ఎవరు పెట్టాడంట? సొంతోడే. పిల్లలేనండి. అందుకని మాసిలమ్మన్ గారు ఏమంటాడు తెలుసా? పిల్లల గురించి ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తాడు. అవర్ చిల్డ్రన్ ఆర్ అవర్ బిలవ్డ్ ఎనిమీస్ అంట. మన పిల్లలే మనకెవరంట? ఏ శత్రువులు? ప్రియమైన శత్రువు. కాలేజీకి బొమ్మంటారా పిల్లల్ని? కాలేజీకి బారు కదా. ఈ వాట్సాప్లు, ఈ చాటింగులు, ఈ డేటింగులు భయంకరంగా, మన భయంకరమైన ఒక సత్యం వార్తల్లో చూసి ఆశ్చర్యపోయాను. అమ్మో, ఇదివరకు బాయ్స్ హాస్టల్స్, గర్ల్స్ హాస్టల్ కలిసి ఉండేవి కాదంట. బాయ్స్కి సపరేట్, గర్ల్స్కి ఉండేయంట. ఇప్పుడు సిటీలో ట్రెండ్ ఏందో తెలుసా? బాయ్ గర్ల్ కలిసి ఉండొచ్చంట, హాస్టల్లో ఒకే రూమ్లో ఉండొచ్చంట. అట్లా ఇస్తున్నారంట. ఎంత భయంకరమైనది తెలుసండి. ఇక్కడేమో వేల రూపాయలు కష్టపడి చదువుతున్నట్టు తల్లిదండ్రుల దగ్గర డబ్బులు తీసుకెళ్తారు. హాస్టల్లో చదువుతున్నామమ్మా, మమ్మీ నేను ఎంత కష్టపడుతున్నానో. ఇంటికి వచ్చినప్పుడు కూడా పుస్తకాలతో వచ్చింది ఈ అమ్మాయి. వాళ్ళ అమ్మ అనుకుంటుంది, అమ్మో నా కూతురు ఎంత ప్రయాసపడుతుందో. స్పెట్స్ కూడా వచ్చినాయి, 1.2 సైట్ అంట. బాగా పాలు ఇవ్వాలి, ఉడకబెట్టిన గుడ్లు ఇవ్వాలి. ఇంటి దగ్గర ఉన్న ఈ 10 రోజులు మంచి ఆహారం ఇచ్చి, కూరగాయలు ఇచ్చి, చికెన్ ఫ్రై చేసి, రోజు కష్టపడి బిడ్డ కోసం కష్టపడి చేసి మంచి ఆరోగ్యంతో పంపించాలని ఇక్కడ తల్లి తపన పడుతుంటే, తల్లి ముందేమో పుస్తకాలు తీసినట్టు తీసి తల్లి నాడు పంపించి చేసే చాటింగులు కదండి. పిల్లలే, సొంత కడుపును పుట్టిన బిడ్డలే తల్లిదండ్రులకు హాని చేస్తారు. ఏం చేయాలి? పాస్టర్ గారు సంతోషమే లేదయ్యా, కుటుంబంలో సంతోషమే లేదయ్యా, ఎట్లా నవ్వు వస్తుంది?
బైబిల్ చెప్తుంది, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఏం చేయాలి? కత్తి తీసుకొని పొడవాలా? లేదు లేదు. ప్రభు నేర్పించింది ఏం తెలుసా? సహించండి, క్షమించండి. క్షమించండి, క్షమించండి. ప్రభు మిమ్మల్ని క్షమించిన లాగునా. చూడండి, ఆ మాట రాస్తాడు పౌలు. ప్రభువు మిమ్మను క్షమించిన లాగున మీరును క్షమించండి. క్షమించుట కొరకే మనం పిలువబడ్డాం కాబట్టి మీరును క్షమించండి. ప్రభు మిమ్మల్ని క్షమించిన లాగున క్షమించండి. క్షమిస్తున్నావా? కొంతమంది క్షమించడానికి బదులుగా నీ ముఖం నాకు చూపించబా, నీ ముఖం నాకు చూపించబా, పో వెళ్ళిపో. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డల నైజం కాదు అది. క్షమించాలి. హాని చేసిన వారిని కూడా క్షమించాలి. క్షమించేదే క్రైస్తవ్యం. క్షమించగలుగుతున్నావా? పూర్ణ హృదయంతో క్షమించగలుగుతున్నావా? క్షమాపణకి 4 ఆశీర్వాదాలు ఉంటాయి. ఏం చేస్తుంది తెలుసా? క్షమాపణ తెగిపోయిన బంధాలు కడుతుంది. క్షమాపణ ఏం చేస్తుంది చెప్పండి? తెగిపోయిన బంధాలు కట్టేదే క్షమాపణ. మీరు క్షమించి చూడండి, పోయిన బంధం తిరిగి వస్తుంది. కోల్పోయిన బంధం తిరిగి కట్టబడుతుంది. క్షమాపణలో బంధాలు కట్టబడతాయి. రెండవది, క్షమాపణ భావ పరివర్తన కలిగిస్తుంది, మార్పును తీసుకొస్తుంది కదా. క్షమించి చూడండి, మీరు క్షమించి చూడండి. ఇప్పుడు దాకా తిడుతూ వచ్చారేమో, బూతులు తిడుతూ వచ్చారేమో, దేవుని బిడ్డలు ఆ పని చేయకూడదు. మీరు క్షమించి చూడండి. క్షమాపణ భావ పరివర్తన అంటే మార్పు కలిగిస్తుంది. క్షమాపణ భద్రతనిస్తుంది, సెక్యూరిటీ. దెర్ ఈజ్ సెక్యూరిటీ ఇన్ ఫర్గివ్నెస్. క్షమాపణలో భద్రత ఉంది. 4వదిగా, క్షమాపణలో భవిష్యత్తు ఉంది, ఫ్యూచర్. క్షమాపణలో భవిష్యత్తు ఉంది. యేసయ్య మనల్ని క్షమించాడు కాబట్టి కదండి, కల్వరి సిలువలో యేసయ్య మనందరిని క్షమించాడు కాబట్టే ఈరోజు భూమి మీద మనందరం ఇలా ఉన్నాం, యేసయ్యను ఆరాధించగలుగుతున్నాం. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? మనం అంతా బాగున్నట్టు నువ్వు అదిరా, నువ్వు ఇదిరా అని వాళ్ళనందరిని ఏం చేస్తుంటా? వేలు పెట్టి చూయిస్తా కదా. పెద్దోళ్ళు అంటారు, ఒకళ్ళ వైపు ఒక వేలు పెట్టి చూయించేటప్పుడు మన వైపు తెలియకుండానే ఎన్ని వేళ్ళు ఉంటాయి? యేసుప్రభు అందుకని అన్నాడు, మీరు ఎవరికి ఏం చేయబాకండి? తీర్పు తీర్చబాకండి. డోంట్ జడ్జ్ అదర్స్. మీరు ఎవరికి తీర్పు తీర్చబాకండి. తీర్పు తీర్చు మనుష్యుడా. ఎవరికైనా తీర్పు తీరుస్తున్నావు అనుకో, ఏముందో తెలుసా? రోమాపత్రిక 2వ అధ్యాయం చూడండి, మా మాట చూడండి. మనం చాలాసార్లు ఇతరుని సునాయాసంగా తీర్పు తీర్చడం మనకు అలవాటైపోయింది. కానీ బైబిల్ ఏం చెప్తుందో చూడండి. రోమాపత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరత్తురుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్తుడువని, ఏలయనగా తీర్పు తీర్చు నీవును. చేసే అన్ని అట్టాడి పనులే, కానీ మనం ఏమంటాం? అటు చేయకూడదురా, వీడు చేసే అన్ని అట్టాడి పనులే, వీడు చేసే అన్ని అబద్ధాలే, వీడు చేసే అన్ని మోస పనులే. కానీ గబక్కని ఏం చేస్తాం? ఇతరులను తీర్పు తీరుస్తాం. దేవుని బిడ్డలారా, చక్కటి మాట. ఎవడైనను తనకు హాని చేసేనని ఒకడు అనుకుని ఎడలా మీరేం చేయండి? ఒకరినొకడు సహించండి, క్షమించండి. కాబట్టి మన సంతోష జీవితానికి 2వ సూత్రం ఏం చెప్పండి? క్షమించండి. ఏం చేయాలి? క్షమించాలి. క్షమిస్తున్నారా? క్షమించినట్టే ఉంటాం కానీ మనం ఎక్కడో గుర్తొస్తా ఉంటుంది కదా. పౌలు ఏమంటాడు తెలుసా? మీరు కరుణా హృదయులై
ప్రభు మిమ్మల్ని క్షమించినట్టుగా ఒకరినొకడు క్షమించండి కదా. దేవుని బిడ్డలారా, ఈ రెండవ ఆనందమయమైన జీవితానికి రెండవ సూత్రం క్షమాపణ. చెప్పండి, ఏం చేయాలి? మొదటి సూత్రం ఏంటి? వెనుక ఉన్నవి ఏం చేయాలి? వెనుక జరిగిన ఓటములు, వెనుక జరిగిన నిందల అవమానాలన్నీ మర్చిపో. రెండవది ఏం చేయాలి? క్షమించాలి. మూడో మాట చూడండి. రోమాపత్రిక 12వ అధ్యాయం. రోమాపత్రిక 12వ అధ్యాయం. రోమన్స్ చాప్టర్ 12 వర్స్ 18. రోమా 12:18. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో, చెప్పండి గట్టిగా, ఎలా ఉండాలంట? ఇఫ్ పాసిబుల్ అనే మాట రాశాడు పౌలు. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో ఎలా ఉండండి? మనం ఇంట్లో వాళ్ళతోనే సమాధానంగా ఉండం, ఇంట్లో వాళ్ళతోనే ఎట్లుండం. చాలామంది ఉంటారండి అక్కా చెల్లెళ్ళు, ఇంట్లో వాళ్ళనే ప్రేమించలే, ఇంట్లో వాళ్ళనే. మనం ఇంట్లో వాళ్ళతోనే సమాధానంగా ఉండకపోతే సమస్త మనుషులతో ఎలా ఉంటాం సమాధానంగా? గుర్తుపెట్టుకోండి, వీఆర్ గాడ్స్ చిల్డ్రన్. మనం దేవుని బిడ్డలం, క్రీస్తు రక్తంలో కడుగబడిన వారం. వీఆర్ స్పెషల్ పీపుల్. లోకస్తులు వేరు, మనము వేరు. చెప్పండి ఆ మాట. ఎవరు వేరు? లోకస్తులు వేరు. ఈ మాట చెప్పండి. లోకస్తులు వేరు, క్రైస్తవులం వేరు. చెప్పండి ఆ మాట చెప్పండి. మనమెవరిమి? చెప్పండి, మనమెవరిమి? లోకస్తులమా? చెప్పండి, మనం లోకస్తులమా? ఎవరు మనము? క్రీస్తు రక్తంలో కడుగబడిన దేవుని ప్రజలం. యేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారం. యేసు ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన పరిశుద్ధ రక్తంలో నా పాపం కడుగబడింది. ఆయన కార్చిన రక్తం నా పాపాన్ని కడిగింది. నేను ఆయన నమ్మాను, బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చాను. నా కొరకు ఆయన రానయ్యున్నాడని ఆయన నమ్మిన బిడ్డలం మనం. వీఆర్ స్పెషల్ పీపుల్. వీఆర్ స్పెషల్ పీపుల్. చెప్పండి, మనం ఎవరు? మనము చెప్పండి గట్టిగా, ఎవరు మనం? స్పెషల్ అని హై హీల్స్ వేసుకొని నడవబాకండి. ఫస్ట్ గారు ఇప్పుడు దాకా ఎట్ట నేను నడుస్తాను, ఇప్పుడు ఈరోజు నుంచి ఎట్ట నడుస్తాను? మనం స్కూల్కి వెళ్ళా, ఏందమ్మాయి, ఏంది ఆ కాలుకి ఏం దెబ్బ తగిలినట్టుకుందని. అవును పాస్టర్ గారు. ఆ అమ్మాయిని చూసి, మనం ఎప్పుడు పక్కన వాళ్ళుగా చూసేది, ప్రభుని చూడం. ఆ అమ్మాయిని చూసి ఏం చేసావు? హై హీల్స్ కొనుక్కొని వచ్చా పాస్టర్ గారు. అట్లా 2 మెట్లు ఎక్కానో లేదో చప్పమని జారింది కదా. స్పెషల్ పీపుల్ అని దానికి తగ్గట్టుగా జీవించాలి. క్రీస్తు బిడ్డలం మనం. ఎవరు మనం? చెప్పండి, యేసు క్రీస్తు రక్తంలో కడుగబడిన దేవుని బిడ్డల. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో ఎలా ఉండండి? సమాధానంగా ఉండండి. ఎక్కడికి వెళ్ళినా సమాధానాన్ని తీసుకొని వెళ్ళండి. ఎక్కడ మాట్లాడినా సమాధానమే మాట్లాడండి. కొండేలు చెప్పబాకండి, సాడీలు చెప్పకండి. ఆ బుద్ధి మానేసేయండి. కొంతమంది ప్రభు రక్తంలో కడగబడి దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న వారిలో కూడా ఇంకా పరివర్తన రాలేదు. ఒక ఆమె అంటదంట, ఏందోనండి ఈరోజు రాత్రి నిద్ర వస్తుందో రాదో, వాళ్ళ ఆయన బిత్తరిపోయాడు. బాగా తిన్నావుగా, ఈరోజు 3 పూటలు తిన్నావుగా, ఈ రాత్రికి ఇంకా కాస్త ఎగస్ట్రా కూడా తిన్నావుగా, ఎందుకు రాదు నిద్ర? వచ్చేస్తుంది లేదే అంటే, కాదండి ఈరోజు ఎవరితో గొడవలు పెట్టుకోలేదండి. అదంట ఆమె బాధ. ఎవరితో ఏం పెట్టుకోలేదంట? జగడం పెట్టుకోలేదండి. అంటే జగడం ఉంటేనే ఇంకేమొస్తుంది? నిద్ర. కొంతమందికి సాడి వాళ్ళ కడుపు ఉబ్బరం ఎట్టుంటుందో తెలుసా అండి? ఇది ఎప్పుడు చదువుదాం, ఇది ఎప్పుడు చదువుదాం, ఇది ఎప్పుడు చదువుదాం, ఇది ఎప్పుడు చదువుదాం. ఆ కడుపులో అది బయట పెడితేనే, కడుపులో అది బయట పెడితేనే దానికి 4 మసాలాలు చేరుస్తారు. అల్లం, కొత్తిమీర,
ధనియాలు. ఆడ జరిగింది ఒకటే, ఆడ జరిగింది చిన్న విషయమే కదండి. ఏం జరిగింది? ఆడ జరిగింది చిన్న విషయమే. పోతుంటే టీవీఎస్ స్కూటీ మీద ఆమె ఏం చేసింది? స్లిప్ అయి పడింది. ఇప్పుడు స్లిప్ అయి పడింది చెప్పాలి ఏమికి? మన ఇంటి ఆంటీ గారు ఏమైంది? అట్నుంచి వస్తుంటే అట్నుంచి ఎద్దొచ్చి ఇట్నుంచి పంది వచ్చి ఆ రెండు గుద్దుకొని ఆ రెండిటికి ఏమో గుద్ది చూడండి ఆమె ఎంత యాడ్ చేసిందో. అసలు ఆమె ఎట్టబడింది చెప్పండి. మామూలుగా స్కూటీ కొత్త కొనుక్కొని నేర్చుకుంటుంది. ఏం చేసింది? సడన్ బ్రేక్ వేసి ఏమైంది చెప్పండి. కానీ ఏమి ఎట్ట చెప్పింది? మన ఇంటి పక్కన ఆంటీ గారులా అట్నుంచి వస్తుంటే ఇట్నుంచి ఎద్దొచ్చి వస్తుంటే అట్నుంచి పంది వచ్చి. చూడండి అంత అవసరమా? అంత ఎనర్జీ అవసరమా చెప్పండి? సమాధానంగా ఉండండి. ఎక్కడికి వెళ్ళినా. మూడవది, రెస్టోర్ యువర్ రిలేషన్షిప్స్. సమాధానంగా ఉండండి. మీ బంధాలు జాగ్రత్తగా కాపాడుకోండి. ఎప్పుడో ఒకరోజు ఎవరితో ఒకరితో అవసరం వస్తే, వీళ్ళు నాకు అవసరం లేదు అనుకోబాకండి. ఖచ్చితంగా నాకు అవసరం లేదు అనుకున్నావా, దేవుడు వాళ్ళ కాళ్ళ దగ్గరికే తీసుకెళ్తాడు చేస్తాను. నాకు వీళ్ళు అవసరం లేదు, వీళ్ళతో నాకు పని కాదు, నాకు కావలసినంత ఉంది అని అనుకున్నావా, వాళ్ళతోనే నీకు అవసరమైనట్టు చేస్తాడు దేవుడు. మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోండి. బంధాలు కాపాడుకోండి. యేసయ్య రాకడ కూడా సమీపంగా ఉంది. చెప్పండి ఈ మాట. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో ఎలా ఉండండి? ఈరోజు నుంచి పీస్ మెయింటైన్ చేయండి. ఎక్కడికి వెళ్ళినా. దావీదు ఒక కీర్తనలు ఏమి రాస్తాడు తెలుసా? కలహ ప్రియుని యొద్ద నేను నివాసం చేస్తాను. ఆ కాలనీలో వాళ్ళందరూ, ఆ వెంచర్లో ఉండే వాళ్ళందరూ ఎవరంట? కలహ ప్రియులంట. వాళ్ళు ప్రభుని ఎరగల. వాళ్ళందరూ కలహ ప్రియులే. మరి నువ్వేంటి దావీదు? నీ స్పెషాలిటీ ఏంటంటే, కలహ ప్రియుని వద్ద నేను నివాసం చేస్తున్నా, నేను కోరుకునేది మాత్రం ఏంటో తెలుసా? సమాధానం. నాకు కావాల్సింది ఏంటో తెలుసా? సమాధానం. నేను పోయి తగాదాలు పెట్టను, నేను పోయి సాడీలు చెప్పను. ఇంకా పుండు మీద ఏం చల్లిరాను? కారం చల్లిరాను. నేనేం చేస్తాను తెలుసా? సమాధానాన్ని ప్రకటించేస్తాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవితంలో సంతోషంగా ఉండటానికి మూడో సూత్రం సమాధానంగా ఉండండి. ఎట్లా ఉండండి చెప్పండి? ఎట్లా ఉండండి? ఎవరితో? నీతో నీతో మాట్లాడే వాళ్ళతోనేనా? నీకు టీ ఇచ్చిన వాళ్ళతోనేనా? కొంతమంది ఎంతవరకు గిరిగీసుకొని ఉంటారో తెలుసా? నాకు టీ ఇస్తే టీ ఇప్పిస్తా, కాఫీ ఇప్పిస్తే కాఫీ ఇప్పిస్తా, నాకు దోశ పెడితే అరదోశ పెడతా. ఇంతే కొంతమంది. లేదు, బైబిల్ చెప్తుంది సమస్త మనుషులతో. గట్టిగా చెప్పండి ఆ మాట. ఎవరితో చెప్పండి? మన శత్రువులతో కూడా మనం ఎలా ఉండాలి? సమాధానం. శత్రువులను కూడా ప్రేమించాలి. మన శత్రువులతో కూడా మనం సమాధానం. దేవుని బిడ్డలకి మనకంటూ ఎవ్వరు శత్రువులు. ఒకవేళ వాళ్ళు మన శత్రువులుగా చేసుకున్నా, వాళ్ళకు కనబడిన సమాధానంగా పలకరించాలి. సమాధానంగా ఉండాలి. మనం ఈ మూడు మన జీవితాల్లో పాటించాలి. చెప్పండి. ఒకటి, ఆనందమయ జీవితానికి 4 విషయాలు 3 నేర్చుకున్నాం. ఒకటి ఏం చేయాలి? ఫర్గెట్ యువర్ ఫెయిల్యూర్. చెప్పండి, ఫర్గెట్ యువర్ ఫెయిల్యూర్. రెండవది, గివ్ అప్ యువర్ గ్రడ్జెస్. మీరు క్షమించండి. ఏం నేర్చుకున్నా? క్షమించు. మూడవది, రెస్టోర్ యువర్ రిలేషన్షిప్. అందరితో ఎలా ఉండండి? సమాధానంగా. ఎవరు మిమ్మల్ని పలకరించినా సఖ్యమైతే, ఇఫ్ పాసిబుల్, మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో ఎలా ఉండండి? ఆఖరిది రోమాపత్రిక 6వ అధ్యాయం
రోమపత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యం. రోమన్స్ చాప్టర్ 6 వర్స్ 12. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏం చేయనివ్వకండి. చెప్పండి గట్టిగా, పాపమును ఏం చేయనివ్వకండి. పాపమును ఏలనీయకుడి. టర్న్ యువర్ బ్యాక్ ఆన్ యువర్ బెసెట్టింగ్ సిన్స్. పాపమును మీ శరీరంలో పాపమును ఏలనీయకుడి. ఒక్క మాట చెప్తా, బాగా వినండి. పాపం ఎంత ప్రమాదకరమైంది. ఏ పాపమైనా పాపము పాపమే కదండి. పాపము వలన వచ్చు జీతము. బాగా చెప్పారు. ఇప్పుడు యాకోబు ఏం రాశారు? దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై. అంటే పాపము ఎక్కడికి తీసుకెళ్ళిద్ది? చెప్పండి, ఎక్కడికి తీసుకెళ్ళిద్ది? మరి ఆ పాపాన్ని ఎందుకు ఏలనిస్తున్నావు? చావునకు లోనైన మీ శరీరములో పాపమును ఏలనీయకుడి. పాపము ఏలకూడదు. విశ్వాసి జీవితంలో, దేవుని బిడ్డల జీవితంలో ఏ పాపము వారి మీద ఏం చేయకూడదు? ప్రభుత్వం చేయకూడదు కదా. కానీ అనే దాంట్లోనే ఉందంట. ఏంటిది? గూని. భలే చెప్పారు మీరు. పాస్టర్ గారు అంతా బాగుంటాడు కానీ పెళ్లి సంబంధాలకు వెళ్ళారంట. అబ్బాయిని చూడటానికి అమ్మాయిలు వెళ్ళారంట. ఎంటెక్ చదివాడు, ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి కూతురు నాన్న అడిగాడంట, అండి ఏమన్నా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి? అస్సలేమి లేవయ్యా, కానీ ఎప్పుడో ఒకసారి మాత్రం కిల్లి వేసుకుంటాడు అన్నదంట వాళ్ళమ్మ. పాపం పెళ్లి కూతురు తరపున ఏముంది? కిల్లియేగా. ఆ కిల్లి కూడా ఎప్పుడో కాదండి, ఎప్పుడైనా సినిమాకు పోతేనే. సినిమాయేగా. ఆ సినిమా కూడా ఎప్పుడైనా తాగితేనే. చిన్నగా ఏమేమి వచ్చినాయి చెప్పండి. చిన్నగా అన్నీ స్టార్ట్ అయ్యేసరికి అక్కడ కాపయ్యా అన్నాడంట పెళ్లి కూతురు వాళ్ళ నాన్న. ఇంకా ఆడ కాపయ్యా, వచ్చే వారం చూసుకుందాంలయ్యా, తర్వాత విషయాలు మాట్లాడుకొని వెళ్ళిపోయాడంట. బాగానే ఉంటామండి. ఆదివారం చర్చికి వచ్చి నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. అంతా ఏందో ప్రభువులో లీనమైపోయినట్టుగా పాడతారు. నా ఆరాధన నీవే. అట్ట ఇంటికి పోయేసరికి ఫోన్లో మెసేజ్, ఏంది ఇంకా రాలేదు? ఇక్కడికి వెళ్ళేటప్పుడే ఆ భోజనాల దగ్గర కూడా ఉంటారు కొంతమంది. తొందరగా ఏంది ఇంకా రాలేదు. ఎందుకు ఏలుతుంది? పాపం మీ జీవితాలను ఎందుకు ఏలేటట్టుగా చేసుకుంటున్నారు? ఎంతకాలం? పాపము చాలా ప్రమాదకరమైనది. జాగ్రత్త. చూడండి, దేవుడు ఒక మాట అన్నాడు. నిర్గమాకాండం 10వ అధ్యాయం. నిర్గమాకాండం 10వ అధ్యాయం. ఫరో గురించి మాట్లాడిన మాట మనకు అన్వయించుకుందాం. నిర్గమాకాండం 10వ అధ్యాయం 3వ వాక్యం చదవండి ఎవరైనా. మోషే అహరోనులు ఫరో వద్దకు వెళ్ళి ఇలాగు చెప్పిరి, హెబ్రీల దేవుడకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా. ఈ మాట నేను చదువుతా. ఇప్పుడు అందరు నన్ను చూడండి. అమ్మ ప్లీజ్, అయిపోయింది, ఇంక లాస్ట్కి వచ్చాం. ఈ మాట నేను చదువుతా చూడండి. నీవు ఏమన్నాడు దేవుడు? నీవు ఫరోతో అన్నాడు, నీవు మన పేరు పెట్టుకుందాం, ఎన్నాళ్ళ వరకు
నాకు లొంగ నొల్లక యుందువు. ఎన్నాళ్ళ వరకు, ఇంకెంతకాలం నీ హృదయంలో పాపం ఏలుతా ఉంటుంది? ఇంకెంతకాలం? ఎందుకో తెలుసా? పాపము చాలా ప్రమాదకరమైనది. పాపము పట్టిస్తుంది. తెలుసా మీకు? పాపము పట్టుకుంటుంది. పాపానికి ఒక స్వభావం ఏంటో తెలుసా? పాపము పట్టుకుంటుంది. హృదయంలో నెమ్మది లేకుండా చేస్తే, ఆనందం లేకుండా చేస్తే, సంతోషం లేకుండా చేస్తే. ఎంతకాలం పాపాన్ని ఏలనిస్తున్నావు? హౌ లాంగ్? ఎన్నాళ్ళ వరకు నాకు లొంగ నొల్లక ఉంటావు? ఎప్పుడు లొంగుతావు అని అన్నమాట దాని అర్థం. ఎప్పుడు? ఆదివారం అయిపోతుంది, ఆదివారం వస్తుంది, ఆదివారం అయిపోతుంది, ఆదివారం వస్తుంది, మంగళవారం వస్తున్నావు, కావాలంటే యూట్యూబ్లో వాక్యాలు వింటున్నావు. ఇంకెంతకాలం లోబడవు? పాపం ఇంకెంతకాలం? ఉదయం నిన్ను ఫోన్ చేశాడు రాంబాబు, మన చర్చికి వస్తారు. రాంబాబు రక్షణ టీచర్ గారు, మంచి కుటుంబం, చాలా ప్రియమైన కుటుంబం నాకు. మీరందరూ ప్రియమైన వాళ్ళే. ఫోన్ చేశాడు, అన్నా ఏంది రాంబాబు, అక్క చనిపోయిందన్న. రాత్రి మేము ఒక ఇంటికి వెళ్ళి ఆ ఇంటిని పరామర్శించి ప్రార్థన చేసి వచ్చారు. 11 గంటలప్పుడు ఫోను. ఎట్లా చనిపోయింది రాంబాబు? యాక్టివ్గా ఉండేది కదా, బాగుండేది కదా. వారం క్రితమే వెళ్ళామన్న హాస్పిటల్కి, కడుపులో సిస్ట్ అని చెప్పారు డాక్టర్స్. వెంటనే ఆపరేషన్ చేయమన్నాం, చేస్తామన్నారు. 3 రోజుల క్రితం ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేస్తే ఇంకేంటి, ఆపరేషన్ చేసేటప్పుడు పక్క పేగు పొడుచుకుందంటన్నా. అది చోళ్ళ కనిపెట్టలే. నిన్న ఉదయం దానికోసం కూడా ఆపరేషన్ చేయాలని పెద్ద ఆపరేషన్ చేశారన్న. నిన్న ఉదయం పెద్ద ఆపరేషన్ చేసే సమయంలో తట్టుకోలేక చనిపోయింది మా అక్క. దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి. మీరు అనుకుండొచ్చు, నాకు ఆరోగ్యం ఉంది, అవయవాలన్నీ బాగున్నాయి, నేను ఇట్లానే పాపాన్ని ఏలనిస్తూ ఉంటాను అనుకోవచ్చు. పాపం చాలా భయంకరమైనది. జాగ్రత్త. నేను వాక్యం చెప్తుంది, మన పాపను మనం ఒప్పుకొనిన ఎడలా ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతుడిని మనల్ని ఏం చేస్తాడు? పాపము ఏలకూడదు. దావీదు ఒక ప్రార్థన చేస్తాడు. 19వ కీర్తనలో దావీదు ఒక ప్రార్థన, ఇది ప్రార్థన చేసుకున్నాడు. దావీదు దేవుని కాడ ఏమైనా ప్రార్థన చేసుకున్నాడు తెలుసా? 19వ కీర్తన గ్రంథము 19వ సంకీర్తన 20వ వచనంలో 13వ వచనంలో ఏమన్నాడు చూడండి. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుమో, వాటిని నన్ను పాపం ఏలకూడదు. ఎందుకో తెలుసా? అప్పు చెయ్యువాడు అప్పిచ్చిన వానికి ఏమైపోతాడు? పాపము చేయు ప్రతివాడు పాపానికి ఏమైపోతాడు? దాసుడైపోతాడు. ఒక వీధిలో దొంగలు పడుతున్నారంట, బాగా పడుతున్నారంట. ఒక ఇంటి ఆమె పోలీసులకి చెప్పింది, పోయి ఎవడో కానీ చూసి పడుతున్నాడయ్యా, వాడిని ఎట్టాకట్ట పట్టుకోవాలంటే ఈ రాత్రి పట్టేస్తానని అన్నాడంట పోలీస్ ఆఫీసర్. ఎస్ఐ గారు అన్నాడు, ఈ రాత్రి వాడిని పట్టుకుంటా అన్నాడంట. అదేంది, ఈ రాత్రి వస్తాడైంది, నీకు చెప్పేవని వస్తున్నాడైంది? లేదమ్మా, దొంగకు అలవాటైందో తెలుసా? వాడు దొంగతనం చేయకుండా వాడు పట్టబడినంత వరకు ఏం చేస్తుంటాడు? దొంగగానే ఉంటాడు. వాడు దొరికేంత వరకు దొంగతనం చేస్తాడు. కాబట్టి రాత్రి కూడా వస్తాడు, ఖచ్చితంగా వాడిని పట్టుకుంటా. పాపం పట్టుకుంటుంది. యవనస్తులారా, పెద్దలారా, తల్లులారా, పిల్లలారా, ఏ పాపము మన జీవితాలను ఏలకూడదు. ప్రభు బిడ్డలం, క్రీస్తు రక్తంలో కడుగబడిన వారు. మరి పాపం మీద నాకు విజయం ఎట్లా వస్తుంది?
నీకు నాకు జయం ఇవ్వటానికే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చింది. ఆయన కల్వరి శిలువలో నీకు బదులుగా నాకు బదులుగా మరణించింది. ఎందుకో తెలుసా? మనం చేతులతో చేసిన పాపాల కొరకై పరిశుద్ధుడైన దేవుడు ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. కాళ్ళతో వెళ్ళగూడని స్థలాలకు వెళ్ళి చేసిన పాపాల కొరకై కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి. తలలో చేయకూడని ఆలోచనలు చేసి చేయకూడని అనకూడని మాటలని చేసిన వాడి కొరకై తల మీద మొండ్ల కిరీటం, పక్కలో పల్లెపు బోటు. ఆయన శరీరం అంతా ఏం చేయబడింది తెలుసా? సిలువలో దున్నబడిందంట. దున్నేది ఏం చెప్తండి? దేని దున్నుతారు? భూమిని దున్నుతారు కదండి. పొలాన్ని ఏం చేస్తారు? నాగలు పెట్టి ఏం చేస్తారు? దున్నుతారు కదండి. అది దమ్ము ట్రాక్టర్ కూడా ఉంటుంది. ఆ భూమిని ఏం చేయటానికి? యేసయ్యను కొరడాలతో కొడితే ఆయన శరీరం ఏమైంది తెలుసా? దున్నబడింది. ఆయన శరీరం దున్నబడింది. ఎక్కడెక్కడ పడుకుంటున్నావో, ఎక్కడెక్కడ కూర్చుంటున్నావో, ఎక్కడెక్కడ ఏ మాట్లాడుతున్నావో, ఎక్కడెక్కడ ఏ పనులు చేస్తున్నావు, వాటన్నిటి కొరకై కల్వరి సిలువలో నీకు బదులుగా నాకు బదులుగా యేసయ్య భయంకరమైన శిక్ష అనుభవించాడు. ఆయన సిలువలో కార్చిన రక్తం మన పాపాన్ని ఏం చేస్తుంది? కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఆయన మనకు జయ జీవితాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. పాపం నుంచి విడుదల ఇవ్వటం కొరకే, పాపం శిక్షను తప్పించడం కొరకే, నిత్య జీవానికి వారసులుగా చేయటం కొరకే 2025 సంవత్సరాల క్రితం పరిశుద్ధుడైన దేవుడు మానవ శరీరాన్ని ధరించి మన కొరకు ఈ లోకానికి వచ్చి మనకు నిత్య జీవం జయ జీవితాన్ని ఇచ్చాడు. యేసు ప్రభుల జయ జీవితం సాధ్యం. ఆయన నమ్మిన బిడ్డలు ఆయన కొరకు నమ్మకంగా జీవించినప్పుడు ఏ పాపం వారిని ఏం చేయకూడదు? ఏలకూడదు. కాబట్టి చావునకు లోనైన మీ శరీరములో పాపమును ఏలనీయకుడి. ఏ పాపం చేత నలిగిపోతున్నావో, ఏ పాపం నీ మీద ప్రభుత్వం చేస్తుందో. కొంతమంది చూడండి, అసలు కాసేపట్ల నెమ్మది కూర్చోలేరు. ఒళ్ళు గగ్గురు బూడుస్తూ ఉంటుంది, కింద సూదులు పెట్టినట్టుగా ఉంటుంది. కాసేపట్ల దేవుని వాక్యం స్థిరంగా కూర్చొని వినలేరు. ఎందుకంటే పాపం, ఏదో ఒక పాపం, ఏదో ఒక టెన్షన్, ఏదో ఒక బరువు వారి జీవితాల్లో వెళ్ళిపో కదండి. యోధా ఇస్కరియోతు కూడా ఆ రాత్రి భోజనం దగ్గర వాడు కూర్చొని ప్రభు అప్పటికి అన్నాడు, ఈ మొక్క పుచ్చుకొని ఎవడికి ఇస్తున్నాను వాడేంటి. అప్పుడు ఒప్పుకున్న బాగుండేదే. కానీ సైతాన్ ఏం చేశాడు తెలుసా? వాడిని ఒప్పుకోనీయకుండా, అక్కడ కూర్చోనీయకుండా ఆ రాత్రి వేళ వాడు వెళ్ళిపోయేటట్టు చేశాడు. ఆ రాత్రే వాడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఈ రాత్రి, ఈ ఉదయకాలం ఏ పాపం నీ మీద ప్రభుత్వం చేస్తుందో యేసు నామములో ఆ పాపం మీద మీకు విడుదల కలుగునుగాక. ఆ పాపం మీద మీకు జయ జీవితం కలుగునుగాక. ఆ పాపం మీద జయము కలుగునుగాక. ఈ 4 పనులు మనం చేస్తే జీవితంలో ఎట్లా ఉంటాం చెప్పండి? సంతోషంగా. చెప్పండి, ఎలా ఉంటాం? ఆనందమయ జీవితానికి ఎన్ని సూత్రాలు? 4. చెప్పండి. ఒకటి వెనుక ఉన్నవి ఏం చేయాలి? మర్చిపో. జీవితంలో వచ్చిన వైఫల్యాలు, ఓటములన్నీ ఏం చేద్దాం? మర్చిపో. 2వది క్షమిద్దాం. ప్రభు మనల్ని క్షమించినట్టుగా ఎవడైనా నీకు హాని చేశాడని, వాడి ద్వారా నీకు హాని జరిగిందని తెలుసుకున్న విత్ ప్రూఫ్స్. పాస్టర్ గారు, నేను ప్రూఫ్లతో పట్టుకున్నానండి. వాడిని ప్రూఫ్లతో పట్టుకున్నా. సహించు, క్షమించు. 3వది ఏం చేద్దాం? సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో, మీ కాలనీలో వాళ్ళతో కాదు, మీ చర్చికి వచ్చిన వాళ్ళతో కాదు, అందరి మనుషులతో. లేదండి మాకు తెలిసిన వాళ్ళతోనే నేను మాట్లాడతా. కాదు, సమస్త మనుషులతో మనం ఎలా ఉండాలి? సమాధానం. 4వది పాపమును మన జీవితం మీద ఏం చేయకూడదు? ఏలనీయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఇచ్చిన వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్దాం. ఈ 4 విషయాలు మనం చేసినప్పుడు దేవుడు మనకి ఎంత సంతోషం ఇస్తాడు.
ఎంత ఆనందం ఇస్తాడు. ఏ పాపం మిమ్మల్ని ఏలుతుందో నాకు తెలియదు. సాడిలా, వ్యర్థమైన మాటలా, లోక సంబంధమైన ముచ్చట్లా, ద్వంద్వార్థాలతో కూడిన మాటలా, కొంతమంది ఇవి ఎక్కువైపోయిన ఈ రోజుల్లో. ఏ పాపం దేవుని బిడ్డల్ని ఏలటానికి వీల్లేదు. కోపమా, సంశయమా, అనుమానాలా, పాడు చేసే ఏ పాపం ఏలనీయకూడదు. ప్రార్థన చేసుకున్నాం. ప్రభా, ఆనందమయ జీవితానికి 4 తీర్మానాలు, నేను చేయాల్సిన 4 పనులు నీ దాసుని నిలబెట్టుకొని నీ ముఖాంతరంలో నుంచి నాతోనే మాట్లాడావు. ఈరోజు వాక్యం నా కోసమే యేసయ్యా. 1 వెనుక ఉన్నవి మర్చిపోండి. ఫర్గెట్ యువర్ ఫెయిల్యూర్స్ అన్నావు. జీవితంలో నాకు వచ్చిన ఓటములు, నిందల, అవమానాలన్నీ నేను మర్చిపోవటానికి సహాయించి, ఎవడైనా హాని చేశానని ఒకడు అనుకుని నెడల సహించండి, క్షమించమన్నావు. ఆ సహించి క్షమించే మనసు నాకు దయచి, సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానం కొనమన్నావు. నా ఇంట్లో వాళ్ళు, నా ఇరుగు పొరుగు వారు, నా కాలనీలో వాళ్ళు, నేను ఎక్కడికి వెళ్ళినా సమాధానంగా ఉండే భాగ్యం దయచే. చావునకు లోనైన మీ శరీరంలో ఏ పాపం ఏలనీయకుడి, ఎక్కడ పాపం నా మీద ప్రభుత్వం చేయకుండా జై జీవితం దయచే, పాపం మీద జయాన్ని దయచే, సహాయం చే ప్రభా. సిలువను చూస్తున్నాను ఈరోజు. నీ రక్తంతో నా పాపాన్ని కడిగి నా జీవితాన్ని మార్చయ్యా, నీ స్వరూపులకు మార్చయ్యా. ముండ్ల మకుటంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించు. ముండ్ల మకుటంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించు. కొరడాతో కొట్టబడిన వీపును చూచి, కొరడాతో కొట్టబడిన వీపును చూచి, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేగా, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేగా. ప్రియా యేసు రాజును చూచిన చాలు, మహిమాలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజును చూచిన చాలు, మహిమాలోనే నాయనతో ఉంటే చాలు. ముండ్ల మకుటంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించు. కొరడాతో కొట్టబడిన వీపును చూచి, కొరడాతో కొట్టబడిన వీపును చూచి, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేగా, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేగా. ప్రియా యేసు రాజును చూచిన చాలు, మహిమాలోనే నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. నిష్కలంక పరిశుద్ధులతో పేడం నేను, నిష్కలంక పరిశుద్ధులతో పేదం నేను. మన వీధులలో తిరిగేవాడు, బంగారు వీధులలో తిరిగేవాడు. ప్రియా యేసు రాజును నే చూచిన చెప్పు, మహిమాలోనే నాయనతో ఉంటే చాలు. ఆనందమయ జీవితానికి 4 తీర్మానాలు, 4 రెజల్యూషన్స్ ఫర్ హ్యాపీయెస్ట్ లైఫ్. 1 వెనుక ఉన్నవి మర్చిపోవాలి. మర్చిపోతావా? జీవితంలో జరిగిన ఓటమి, నిందల, అవమానాలు మర్చిపోతావా?
రెండవది, ఎవడైనా తనకు హాని చేసి ఒకడు అనుకునేలా సహిస్తావా, క్షమిస్తావా? ప్రభు క్షమించినట్టుగా క్షమిస్తావా? సఖ్యమైతే చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉంటావా? నాలుగోది, ఏ పాపం ఏలకుండా పరిశుద్ధంగా జీవిస్తావా? పాస్టర్ గారు, ఈ 4 నేను చేసేటట్టుగా నా కొరకు ప్రార్థన చేయండి. ఈ 4 తీర్మానాల కోసం నేను నిలబడుతున్నానని ఒక తీర్మానం తీసుకోవడానికి ఇష్టపడ్డ వాళ్ళు మీ చేతిలో చూస్తారా? మీ కొరకు ప్రార్థన చేస్తాను. సిగ్గుపడద్దు. దేవుని సన్నిధిలో చక్కటి తీర్మానం. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. చేతులు దించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల దేవానికి స్తోత్రాలు. ఈ రోజునైనా మీ సేవకుని మీ సిలువ చాటును మరుగుపరిచి మాకు కావలసిన బలమైన మీ వాక్యపు మాటలు మాకు అందించినందుకే స్తోత్రాలు. వాక్యం మీదయ్యా, నీ మాట నమ్మదగినది, నీ మాట జీవము కలిగినది. మీ మాటలతో మా ప్రాణములను తెప్పరెలా చేసినందుకు స్తోత్రాలు. వెత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేసి ఈ తీర్మానాలు మేమందరం లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరం ఈ 4 పాటించి మీ రాకడ పర్యంతం ఈ 4 విషయాల నమ్మకంగా ఉంటకు సహాయం చేయమని, మా సంఘాన్ని, కుటుంబాలను దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.